Hey guys, welcome to video class. I am Ramya, assistant professor from Commerce Department, Nilagiri College. ఈ సెమిస్టర్ నేను మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్ సబ్జెక్ట్తో పాటు ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్ సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తున్నానమ్మా. సో ఈ సబ్జెక్ట్ హెడ్డింగ్లోనే ఉంది ఆర్గనైజేషనల్ థియరీ అండ్ బిహేవియర్. సో థియరీ అంటే ఆర్గనైజేషన్ ఏంటి, ఆర్గనైజేషన్ని ఎలా ఫామ్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, దాంట్లో ఉండే ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ చూస్తాము. యాజ్ వెల్ యాజ్ బిహేవియర్ అంటున్నారు, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. బిహేవియర్ కమ్స్ ఫ్రమ్ అవర్ పర్సనల్ థింకింగ్. సో వెన్ వీ పర్సీవ్ సంథింగ్ ఇన్ అ పర్టిక్యులర్ వే, ఒక దాని గురించి ఒకలాగా అనుకుంటున్నామంటే దాని రిలేటెడ్ బిహేవియర్ మనం బయటకి ప్రొజెక్ట్ చేస్తాం. సో వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ అంటే సైకలాజికల్ కాన్సెప్ట్స్ కూడా మీరు చదువుకుంటారు ఈ సబ్జెక్ట్లో. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిహేవియర్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో లెట్ us see the syllabus copy. సో సిలబస్ కాపీ 5 యూనిట్స్ మనకి. ఇంట్రొడక్షన్ పార్ట్, ఇంట్రొడక్షన్లో ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఏంటి, ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి చూద్దాము. దెన్ యూనిట్ 2 ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఇండివిజువల్ అండ్ గ్రూప్ బిహేవియర్స్ అంటే ఇండివిజువల్గా ఇండివిజువల్ పర్సన్ బిహేవియర్ని, అలాగే గ్రూప్ బిహేవియర్ని అంటే టీంలో ఉంటే టీమ్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది ఒక పర్టిక్యులర్ టీమ్ది ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ చూద్దాం సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఏంటి, మోటివేషన్ ఏంటి, మోరల్ ఏంటి, కల్చర్ ఏంటి ఒక ఆర్గనైజేషన్లో. ఓకే, దెన్ ఆర్గనైజేషనల్ పవర్, పాలిటిక్స్. సో కంపెనీలో మనకి పవర్ ఎలా ఉంటుంది, పాలిటిక్స్ ఎలా ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఇదంతా 4th యూనిట్. 5th యూనిట్ లీడర్షిప్, కమ్యూనికేషన్ అండ్ చేంజ్. ఓకే, లీడర్షిప్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, దెన్ కమ్యూనికేషన్. సో కంపెనీలో కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది. దెన్ చేంజ్ ఎందుకు, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎవర్ చేంజింగ్. సో మనకి బిజినెస్ ఎన్విరాన్మెంట్ మారుతూనే ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా కంపెనీస్ కూడా మారాలి, ఎలా మారాలి. ఓకే, సో ఇది 5th యూనిట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ పోర్షన్. ఓకే, సో లెట్ us see the first unit. Introduction. సో ఫస్ట్ బేసిక్ సబ్డివిజన్ ఆర్గనైజేషన్ అమ్మా. సో ఆర్గనైజేషన్ ఇంట్రొడక్షన్ చూద్దాం మనం. సో డెఫినేషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, కేత్ డేవిస్ ఇచ్చిన డెఫినేషన్ చూద్దాం. ఆర్గనైజేషన్ ఈజ్ ఎనీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, లార్జ్ ఆర్ స్మాల్, that is cooperating under the direction of executive leadership in the accomplishment of certain common objectives. Okay, so organization అంటే ఏంటంట, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లేదా లార్జ్ ఆర్ స్మాల్ కంపెనీ దట్ ఈస్ కోఆపరేటింగ్ అంటే ఎవరి అండర్లో వర్క్ చేస్తుందంట, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అండర్లో అంటే మేనేజ్మెంట్ అండర్లో వర్క్ చేస్తుంది. టు రీచ్ ఈ మేనేజ్మెంట్ ఈ ఇండివిజువల్స్ కలిసి పెట్టుకున్న కామన్ గోల్స్ అంటే కంపెనీ గోల్స్ కోసం పనిచేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అకార్డింగ్ టు కేత్ డేవిస్. దెన్ అకార్డింగ్ టు జార్జ్ టెర్రీ చూద్దాం మనం. ఆర్గనైజేషన్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ బిహేవియరల్ రిలేషన్షిప్స్. సో ఇతనేంటి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాడు అండ్ బిహేవియర్స్. సో ఇలాంటి రిలేషన్స్ మనం ఏర్పరచుకొని అమాంగ్ పర్సన్స్ సో దాట్ దే మే వర్క్ టుగెదర్. సో ఇలా మనం మంచి బిహేవియర్తో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే వీ కెన్ వర్క్ టుగెదర్ ఎఫిషియెంట్లీ అండ్ గెయిన్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. సో పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇన్ డూయింగ్ టాస్క్స్ under given environmental conditions for the purpose of achieving some goal or object. సో తన ఓన్ ఇంట్రెస్ట్తో ఒక పర్సన్ మంచి ఎఫెక్టివ్ బిహేవియర్ మెయింటైన్ చేస్తూ, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, ఒక టీంలో టుగెదర్గా వర్క్ చేస్తూ
టు అచీవ్ సమ్ గోల్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ అ గివెన్ ఎన్విరాన్మెంట్. అంటే మన కంపెనీ కండిషన్స్ ప్రకారంగా మన కంపెనీలో ఉండే రిసోర్సెస్ని బట్టి పనిచేస్తే ఒక గోల్ అచీవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అకార్డింగ్ టు జార్జ్ టెర్రీ. సో హీస్ టాకింగ్ అబౌట్ బిహేవియరల్ రిలేషన్షిప్స్. ఇంకొక డెఫినేషన్ ఏంటి? ఆర్గనైజింగ్ ఈజ్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ స్ట్రక్చరింగ్. అంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఫామ్ చేసి ఇంటిగ్రేటింగ్ ఆల్ ద రిసోర్సెస్. ఏంటి ఆ రిసోర్సెస్? 4 M's: మనీ, మెన్, మెటీరియల్, మెషినరీ. ఓకే అవన్నీ ఇంటిగ్రేట్ చేసి మన స్ట్రక్చర్లో అండ్ వాటి మధ్యలో కోఆర్డినేషన్ డెవలప్ చేస్తూ దెన్ టాస్క్, గోల్స్ అండ్ యాక్టివిటీస్. దేనికి కోఆర్డినేషన్? మనం చేసే గోల్స్కి అండ్ మనం చేసే యాక్టివిటీస్కి. రిసోర్సెస్ ఇందాక నేను చెప్పినట్టు ఇన్ ఆర్డర్ టు అటైన్ ఆబ్జెక్టివ్స్. సో ఓవరాల్గా ఈ గోల్ అచీవ్మెంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏ కంపెనీకి అయినా. సో దానికోసం రకరకాల రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, రకరకాల స్ట్రక్చర్స్ మారుస్తారు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ రకరకాల విధానాలుగా ఇంటిగ్రేట్ చేస్తారు ప్రాసెసెస్ని. ఓకే, కోఆర్డినేట్ చేసుకుంటారు ప్రాసెస్ని. దెన్ నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండర్ సమ్ లీడర్షిప్, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అంటే మేనేజ్మెంట్, ఇన్ ఆర్డర్ టు ఫైనలీ అచీవ్ అ ఆబ్జెక్టివ్. ఓకే, so this is all about definition of organization. Then let us see the characteristics or features of organization. So features of organization చూద్దాం. First one, organization as a structure. So management have defined organization is in a very narrow sense. సో కంపెనీ అంటే ఏంటి? ఒక మేనేజ్మెంట్ ఉండాలి, వాళ్ళ కింద సబార్డినేట్స్ ఉండాలి, సబ్ మేనేజ్మెంట్, వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉండాలి, ఎంప్లాయీస్ కింద వర్కర్స్ ఉండాలి. సో కొందరు రైటర్స్ ప్రకారం ఆర్గనైజేషన్ని స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిఫైన్ చేశారనమాట. ఓకే, అకార్డింగ్ టు దెమ్ ఇట్ ఈస్ మియర్లీ అ స్ట్రక్చర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ పొజిషన్స్ ఇన్ ద కంపెనీ, ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే నీ సీఈఓకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సీఈఓకి మధ్యలో ఉన్న రిలేషన్, సీఈఓకి మేనేజ్మెంట్కి ఉన్న రిలేషన్, మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్కి ఉన్న రిలేషన్, ఎంప్లాయీస్కి వర్కర్స్కి ఉన్న రిలేషన్. అంతే మాట్లాడుతున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ ద క్లాసికల్ ఆర్ ట్రెడిషనల్ ఆర్ స్టాటిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంట? జస్ట్ a chart of structure of relationships, top down relationship, bottom up relationship, only structure. Organization as a process కూడా చూద్దాం. ప్రాసెస్ అంటే ఏంటి? ఇక్కడేమో స్ట్రక్చర్, జాబ్స్ మధ్యలో ఉన్న రిలేషన్స్. కానీ ఇక్కడ ఏంటి? ప్రాసెస్ అంటే ఆర్గనైజేషన్ ఏం తయారు చేస్తోంది, ఓకే, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది, ఎలా పని చేస్తోంది, లేదా ఏం సర్వీస్ ఇస్తోంది. ఓకే, ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ వన్ స్టెప్ ఫంక్షన్. ఇక్కడ జస్ట్ 1 స్టెప్ అంటున్నారు నారో సెన్స్లో, కానీ ఇక్కడ 1 స్టెప్ ఫంక్షన్ కాదు. మేనేజర్స్ ఆర్ కంటిన్యూస్లీ ఎంగేజ్డ్ ఇన్ ఆర్గనైజింగ్ అండ్ రీఆర్గనైజింగ్. ఓకే, సో ఆర్గనైజ్ చేస్తున్నారు, మళ్ళీ ఆర్గనైజ్ చేసిన ప్రకారం అంటే ఈ పలానా హెడ్ కింద ఇంతమందిని వర్క్ చేయమంటున్నారు. సో అంతమంది వర్క్ చేస్తుంటే వర్క్ అవ్వడం లేదు. ఒక 30 మెంబర్స్ ఒకరికే రిపోర్ట్ చేస్తుంటే అతను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు మేనేజర్. సో మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తారు. ఒక మేనేజర్ బదులు ఒక 5 మేనేజర్స్ని పెట్టి ఈ 30 మెంబర్స్ని వాళ్ళకి డివైడ్ చేసి అసైన్ చేస్తారు. సో దట్ ఒక్కొక్క మేనేజర్ ఇండివిజువల్గా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు. సో ఆర్గనైజింగ్, రీఆర్గనైజింగ్ అంటే స్టేబుల్గా ఒకటి అనుకున్నది అలా అనుకున్న విధానమే కాకుండా చేంజ్ చేస్తూ ఉంటారు ప్రాసెస్లని మన అవసరాన్ని బట్టి. ఓకే, ఆర్గనైజేషన్ యాజ్ ఎ ప్రాసెస్ మీన్స్ డివైడింగ్ అండ్ సబ్డివైడింగ్ ద వేరియస్ ఫంక్షన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆఫ్ ద కంపెనీ ఆర్ ఎంటర్ప్రైజ్ ఇంటూ డిఫరెంట్ యూనిట్స్ and assigning every function to the right and the most suited person. అంటే right job to a right person in a right time at a right place, okay, with a right salary. Okay, this is a dynamic concept of
ద టర్మ్ ఆర్గనైజింగ్. ఓకే, సో ప్రాసెస్లో అంటే ఇలా. దెన్ నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఈజ్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇక్కడేంటి, మనం చేసే పని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడేంటి, మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నారు ఆర్గనైజేషన్. లైక్ మేనేజ్మెంట్ అనగానే మనకి ఏమి మైండ్లోకి రావాలి? 5 ఫంక్షన్స్ ఆఫ్ ఎ మేనేజర్. ఏంటి? ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్. ఓకే, అంటే ఒకటి ప్లాన్ చేస్తాడు, దానికోసం ఆర్గనైజ్ చేస్తాడు, కంపెనీని ఆర్గనైజ్ చేశాక హైరింగ్ చేసుకుంటాడు, అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి పని చేయిస్తాడు, పని చేయించి వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఒక పని చేయిస్తాడు. ఓకే, ఒక మేనేజర్. సో ఇక్కడ అదే చెప్తున్నారు, లైక్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఈజ్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆర్గనైజింగ్ ఈజ్ డన్ ఇన్ రిలేషన్ టు ఆల్ మేనేజీరియల్ ఫంక్షన్స్, నేమ్లీ planning, staffing, directing, controlling and in all functional areas of business activities, namely అన్ని డిపార్ట్మెంట్స్లో మళ్ళీ లైక్ పర్చేస్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సెల్లింగ్, మార్కెటింగ్, పర్సనల్. ఓకే, సో కంపెనీ ఇన్ ద పాయింట్ ఆఫ్ కంపెనీస్ డెఫినిషన్ ఇన్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దెన్ నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఆబ్జెక్టివ్స్. సో ఆర్గనైజేషన్ ఇన్ గోల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే అసలు ఎందుకు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది, ఏ గోల్ కోసం ఫామ్ అయింది. గోల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆర్గనైజేషన్ ఏంటంట, ఇట్ ఈస్ ఆర్గనైజింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్. ద ప్రాసెస్ ఈస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నువ్వు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఫామ్ చేయి, ఎంతమంది ఎంప్లాయీస్ని తీసుకో, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయి, ఎన్ని ప్రాసెస్లు క్రియేట్ చేయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ డూయింగ్ ఓన్లీ టు అచీవ్ దిస్ కంపెనీ గోల్, కంపెనీ ఆబ్జెక్టివ్కేగా ఇదంతా నువ్వు ఫామ్ చేసేది. ఓకే, ద ఆపరేషన్స్ ఆర్ డివైడెడ్ ఇన్ సెపరేట్ గ్రూప్స్ అండ్ అథారిటీ. ఆపరేషన్స్ని గ్రూప్స్గా, అథారిటీస్గా, రెస్పాన్సిబిలిటీస్గా, రిలేషన్షిప్స్గా డివైడ్ చేసి టు అచీవ్ ఓన్లీ దిస్ అంటున్నాడు ఇక్కడ. in objectives point of view, determined in order to achieve the broad objectives of a enterprise. So goal paranga chuste idi mana organization definition. Okay, then organization as an entity, ante oka complete entity laga manam chuste, organization as an entity refers to an enterprise as a whole, ante ఇన్ అ కంప్లీట్ మేనర్. అంటే ఇవన్నీ మనం కలిపితే ఈ పాయింట్ అనమాట, యాజ్ అన్ ఎంటిటీ. లైక్ అ కంపెనీ, అ కార్పొరేషన్, a sole trading concern, partnership firm or any other form of group activity including non-profit ventures also. అంటే టైప్ ఆఫ్ కంపెనీ, నీదే టైప్, పార్ట్నర్షిప్ కంపెనీయా, సోల్ ప్రొప్రైటర్షిప్పా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్పా, ఓకే, లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషనా, లేదా జాయింట్ స్టాక్ కంపెనీయా, కార్పొరేట్ కంపెనీయా, లేదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనా, నీ గోల్ నీ కంపెనీ టైప్ని బట్టి మారుతోంది ఇక్కడ. ఇన్ దిస్ సెన్స్ ఆర్గనైజేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ కలెక్టివిటీ ఆఫ్ పీపుల్ that have been established for the pursuit of relatively specific objectives and more or less on a continuous basis. Okay, మీకు సెలెక్ట్ చేసుకున్నావా పలానా ఆర్గనైజేషన్ టైప్, పార్ట్నర్షిప్, సోల్ ప్రొప్రైటర్షిప్, అది ఎందుకు అలా సెలెక్ట్ చేసుకుంటావంటే బేస్డ్ ఆన్ యువర్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. ఫర్ సపోజ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నావు, కార్ కంపెనీ పెట్టాలనుకున్నావు, కార్ కంపెనీకి సోల్ ప్రొప్రైటర్షిప్ సెట్ అవుతుందా? సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? ఒక సింగిల్ ఓనర్ కంపెనీ, అంటే చిన్న ఒక షాపు, కొట్టో ఏదో ఒకటి. సో అలా సెట్ కాదు కదా. పార్ట్నర్షిప్ కూడా సెట్ కాకపోవచ్చు సమ్ టైమ్స్, ఎందుకంటే నువ్వు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నాట్ అ స్మాల్ థింగ్, లాట్స్ ఆఫ్ మనీ ఈజ్ నీడెడ్. మేబీ నువ్వు ఒక జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, అంటే
నీ మనీ పెట్టడమే కాకుండా నీ ఓనర్షిప్ని షేర్స్ కింద డివైడ్ చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు నీ కంపెనీకి. సో నీ గోల్ బేసిస్ నీ కంపెనీ స్ట్రక్చర్ అనేది మారుతుంది అకార్డింగ్ టు ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఎంటిటీ. ఓకే, ఆర్గనైజేషన్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రకారం ఆర్గనైజేషన్ ఏంటంట, అన్ ఆర్గనైజేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఇన్ ఇట్ సెటప్. ఆబ్వియస్లీ నువ్వు ఒక టీంలో ఎంప్లాయీ, ఇట్ డజంట్ మీన్ ఇంకొక టీంలో ఎంప్లాయీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదని. సో ఏమంటారు, కంపెనీలో ఫార్మల్గా కంపెనీ ఫామ్ చేసిన టీమ్స్ వేరే వర్క్ కోసం, అలాగే ఇన్ఫార్మల్గా మీరు ఫామ్ అయ్యే టీమ్స్ వేరే. ఓకే, ఫార్మల్ గ్రూప్స్ ఆర్ సెట్ బై ది టాప్ లెవెల్ అథారిటీ హ్యావింగ్ స్పెసిఫిక్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్స్. అంటే నువ్వు ఒక ఎంప్లాయీవి, నీకంటూ ఒక మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్కి రిపోర్ట్ చేస్తావు, లేదా నీకంటూ ఒక టీమ్ లీడ్ ఉంటాడు, టీమ్ లీడ్కి రిపోర్ట్ చేస్తావు, నీ కింద సబార్డినేట్స్ ఉంటారు, వాళ్ళ జాబ్స్ టేక్ కేర్ చేస్తావు. ఇది ఫార్మల్ రిలేషన్షిప్. అక్కడ నీకు అథారిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, వైల్ informal groups develop within the structure of the formal groups in order to satisfy personal and social needs of the people working in an organization. So informal groups ఎందుకు ఫామ్ అయితే అంటే టు సాటిస్ఫై పర్సనల్ అండ్ సోషల్ నీడ్స్. ఓకే, లంచ్ బ్రేక్ ఉంది, దెన్ లంచ్ బ్రేక్ కూడా ఫార్మల్గా వీ డోంట్ హ్యావ్ కదా, వీ ట్రై టు డెవలప్ సోషల్ నీడ్స్, we try to develop some social relationships. ఎందుకు, మనకంటూ ఒక రికగ్నిషన్ ఉండాలి కంపెనీలో. ఓకే, మనకంటూ కంపెనీలో ఏం జరుగుతుందో తెలియాలి. సో మనకు అవన్నీ ఎలా ఫామ్ అవుతాయి, ఫ్రెండ్షిప్స్ ద్వారా ఫామ్ అవుతాయి వయా ఇన్ఫార్మల్ గ్రూప్స్. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ని ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో మనం చూడొచ్చు, ఇన్ని పర్స్పెక్టివ్స్లో మనం ఒక ఆర్గనైజేషన్ని చూడొచ్చు. ఆర్గనైజేషన్ అంటే జస్ట్ ఒక కంపెనీ, అందులో జాబ్స్ ఉంటాయి, వాళ్ళు పలానా ప్రోడక్ట్ చేస్తారు, అలా కాదు. ఓకే, ఇట్స్ అ హోల్ థింగ్ వేర్ ఇవన్నీ కలిపితేనే ఒక కంపెనీ. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ స్లైడ్. ఆర్గనైజేషనల్ థియరీస్. సో థియరీస్ అనగానే మనకి ఏంటి అర్థం కావాలి, ది థియరీస్ ఆర్ డెవలప్డ్ బై సమ్ పీపుల్, సమ్ సైంటిస్ట్ ఆర్ సమ్ రీసెర్చర్స్ ఇన్ ద పాస్ట్. సో హిస్టరీ అన్నమాట. ఆర్గనైజేషనల్ ఫార్మేషన్, మేనేజ్మెంట్, వాటన్నిటి రిలేటెడ్ హిస్టరీ. అంటే ఒకప్పుడు సైంటిస్టులు, రీసెర్చర్లు ఏం చేశారు, ఏం స్టడీ చేశారు, ఎందుకు మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజింగ్, అంటే ఒక కంపెనీని ఇలాగే ఫామ్ చేయాలి, ఒక కంపెనీలో ఇలాగే రూల్స్ పెట్టాలి. ఓకే, హ్యూమన్ బిహేవియర్ ఇన్ని రకాలుగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇలా ట్రీట్ చేయాలి, ఇంకో విధంగా ఉన్నప్పుడు ఇంకోలా ట్రీట్ చేయాలి. ఇవన్నీ మనకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడో కొందరు రీసెర్చర్స్ చేసిన రీసెర్చ్ ద్వారా, వాళ్ళు ఫామ్ చేసిన థియరీస్ ద్వారా, వాళ్ళు ఫామ్ చేసిన ప్రిన్సిపల్స్ ద్వారా. ఓకే, సో నౌ లెట్ us see what are they. Organizational theories. Organizational theory explains how organizational structures are built. థియరీ అంటేనే ఆ థియరీ బేస్డ్ ఒక కంపెనీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఆల్సో సజెస్ట్ హౌ ఆర్గనైజేషన్ కెన్ బి డిజైన్డ్ టు ఇంప్రూవ్ దేర్ ఎఫెక్టివ్నెస్. సో మన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంట, ఎఫెక్టివ్గా ఉండాలి, మన పర్ఫార్మెన్స్ అనేది ది బెస్ట్గా ఉండాలి మార్కెట్లో. ఓకే, సో ద థియరీస్ ఆఫ్ ఆర్గనైజేషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 broad categories. సో 3 మెయిన్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి మనకి. క్లాసికల్ ఆర్ ట్రెడిషనల్ ఆర్గనైజేషనల్ థియరీ. క్లాసిక్ అంటేనే పాతకాలంవి, ట్రెడిషనల్వి. ఫస్ట్ థియరీస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి, సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ అండ్ బ్యూరోక్రటిక్
థియరీ. ఇందులో 3 types ఆఫ్ థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాసికల్ టైప్లో. దెన్ నెక్స్ట్ నియో క్లాసికల్ ఆర్ హ్యూమన్ రిలేషన్స్ థియరీస్. అంటే ఇక్కడేమో ఓల్డ్ థియరీస్, ఇవి మీడియం లెవెల్ థియరీస్. ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్, డిఫరెంట్ మూమెంట్స్, డిఫరెంట్ థియరీస్, అప్రోచెస్ మనకు ఉన్నాయి. అవి క్లియర్గా 1 by 1 చూద్దాం. అండ్ థర్డ్ వన్ మోడర్న్ ఆర్ కాంటెంపరీ ఆర్గనైజేషనల్ థియరీస్, వేర్ మనకి సిస్టమ్స్ థియరీ అండ్ కంటింజెన్సీ థియరీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో 3 types, అందులో సబ్ టైప్స్. ఓకే, లెట్ us see what are they. సో ఫస్ట్ type, main type is classical or traditional organizational theory. Okay, so it is the oldest theory of organization. It is originated from the writings of classical management thinkers such as, so everyone Frederick Winslow Taylor, F.W. Taylor. He is the father of scientific management. సో మేనేజ్మెంట్ అంటే మేనేజర్స్ ఏమేమి చేస్తారు? ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్. సో ఈ జాబ్స్ అన్నీ సైంటిఫిక్గా ఎలా చేయాలి అని స్టడీ చేసిన పర్సన్ F.W. టైలర్. ఓకే, హీస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సైన్స్ అంటే ఏంటి? ఆల్వేస్ ఎక్స్పెరిమెంటింగ్. ఓకే, ఒకటి వర్కౌట్ అవ్వలేదా ఇంకో విధానంలో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాం, అది వర్కౌట్ అయ్యేదాకా. సో అలా సైంటిఫిక్గా మేనేజ్మెంట్ని స్టడీ చేసిన పర్సన్ ఇతను. దెన్ హెన్రీ ఫేయోల్, హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్. అడ్మినిస్ట్రేషన్ అంటే arranging, we arrange something, we organize something and we work according to it. Okay, so అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ స్టడీ చేసింది, ఫామ్ చేసింది హెన్రీ ఫేయోల్. హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్. దెన్ మ్యాక్స్ వెబర్ ఈజ్ ద థర్డ్ కీ పర్సన్ in the formation of this traditional organizational theories. So Max Weber ఏం థియరీ ఇచ్చాడు? బ్యూరోక్రటిక్ థియరీ. సో బ్యూరోక్రసీ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ రిజిడ్ అండ్ ఇట్ విల్ నాట్ చేంజ్. ఓకే, సో ఒక కంపెనీ బ్యూరోక్రటిక్గా ఉంటే, అంటే రిజిడ్గా ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను స్టడీ చేశాడు. అంటే ఓన్లీ గోలే మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ, నాట్ పీపుల్ ఆర్ నాట్ ద కంపెనీ. ఓకే, ఆర్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంపెనీ. సో ఇవన్నీ క్లియర్గా మళ్ళీ చూద్దాము. సో అదనమాట. దెన్ నెక్స్ట్, ద క్లాసికల్ రైటర్స్ వ్యూడ్ ఆర్గనైజేషన్ యాజ్ అ మెషిన్. సో ఈ క్లాసిక్ థియరీ కంప్లీట్గా ఏంటంట, ఆర్గనైజేషన్ని ఎలా చూస్తున్నారంట? యాజ్ అ మెషిన్, అంటే మనుషుల్ని మెషిన్స్లా చూస్తున్నారు. అండ్ ఇండివిజువల్స్ వర్కింగ్ ఇన్ ఇట్ యాజ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ మెషిన్. అంటే అందుకే ఈ థియరీ తర్వాత మనకి ఈ థియరీ వచ్చింది, హ్యూమన్ రిలేషన్స్ థియరీ అని వీళ్ళ తర్వాత. ఎందుకంటే ఇక్కడ మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే వీ యూస్ టు take employees on the side of liability, but now we are వాళ్ళకి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళకి రిలేటెడ్ కాస్ట్, అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అవన్నీ మనం కంపెనీ అకౌంట్స్లో ఎట్ సైడ్ రాస్తున్నాం ఇప్పుడు? ఎసెట్ సైడ్. ఎందుకంటే నౌ వీఆర్ ట్రీటింగ్ అవర్ ఎంప్లాయీస్ యాజ్ అవర్ ఎసెట్స్. ఓకే, సో ఇంతకుముందు ఫస్ట్ థియరీలో అయితే మనుషుల్ని మెషిన్స్లా చూసేవాళ్ళు. దే బిలీవ్డ్ దాట్ ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై మేకింగ్ ఈచ్ ఇండివిజువల్ మోర్ ఎఫిషియంట్. అంటే ఒక మెషిన్ లాగా, మెషిన్కి ఎక్కువ ఇప్పుడు ఒక ఫోన్కి ఫీచర్స్ ఎట్లా యాడ్ చేస్తామో, ఒక మనిషి ఎఫిషియన్సీని పెంచితే కూడా అతను మెషిన్ లాగా నా కంపెనీకి పనిచేస్తే నా కంపెనీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది అని నమ్మారు ఈ థియరీలో. ఓకే, సో ఈ థియరీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంట, లేదా ఫీచర్స్ ఏంటంట? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ యాజ్ అ మెషిన్, ఇందాక చెప్పినట్టే.
then it is believed that efficiency of organization can be increased by making each individual more efficient. ఇందాక చెప్పినట్టే it deals with formal organizational structures. అంటే ఎలా ఉంటుంది ఫార్మల్ స్ట్రక్చర్ అంటే ఇందాక చెప్పినట్టే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, CEO, మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, ఫస్ట్ లెవెల్ మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, లేబర్. ఓకే, ఇదంటూ ఒక స్ట్రక్చర్. సో ఇక్కడ ఇంతే, ఈ లేబర్ వెళ్ళాలి, ఎంప్లాయీస్కి రిపోర్ట్ చేయాలి, ఎంప్లాయీస్ వెళ్ళి వాళ్ళ ఇమీడియట్ మేనేజర్కి రిపోర్ట్ చేయాలి, ఆ మేనేజర్ వెళ్ళి వాళ్ళ మెయిన్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తే ఆ మెయిన్ మేనేజర్ వెళ్ళి అతని మెయిన్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తే, అంటే పెద్ద కంపెనీ అయితే రీజనల్, జోనల్, ఏరియా మేనేజర్స్ ఉంటారు కదా, ఆ రిపోర్టింగ్ ప్రాసెస్ చూస్తే ఫైనల్గా CEOకి అలా చేరుతుంది ఇన్ఫర్మేషన్. ఓకే, ఫ్రమ్ లేబర్. ఓకే, సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్, వెరీ లెందీ ప్రాసెస్. అండ్ ఇక్కడ మనం అంతే మాట్లాడుకుంటాం, ఫార్మల్ స్ట్రక్చర్స్ ప్రకారంగానే ఆలోచిస్తాం కూడా. It focuses on objectives and tasks and not the human beings performing the task. సో మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇష్టంగా చేస్తున్నారా, ఇష్టం లేకుండా చేస్తున్నారా? ఎందుకంటే ఇష్టంగా చేస్తే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో సంథింగ్ న్యూ వీ కెన్ ఫైండ్ ఇన్ వర్క్. సో అవన్నీ కన్సిడర్ చేయట్లేదు అసలు ఇక్కడ. దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ అంటే ఈ మంత్లో ఒక 50,000 యూనిట్స్ నేను ఒక వాటర్ బాటిల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆ 50,000 రీచ్ అయిందా, దెన్ నెక్స్ట్ ఫినిష్డ్, అంతే. వాళ్ళ ఆబ్జెక్టివ్ రీచ్ అయిపోయారు, వాళ్ళ టాస్క్ ఫినిష్ అయిపోయింది, అంతే. అలాగే ఆలోచించేవాళ్ళు. ఇట్ ఎయిమ్స్ ఎట్ మ్యాక్సిమైజింగ్ ద కంట్రోల్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ఇక్కడ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మేనేజర్స్. ఓకే, ఇట్ ఎంఫసైజెస్ ఆన్ ద డైరెక్షన్, ఆన్ ద డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అకర్డ్ అండ్ హెన్స్ కరెక్షన్. సో ఎంఫసైజెస్ ఆన్ డైరెక్షన్ అంటే మేనేజర్స్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళ కంట్రోల్ విధానంలో ప్రాసెస్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, దెన్ ఆ కంట్రోల్ ప్రొసీజర్స్ మారుస్తారు తప్పితే దే డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ద పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్, ద ఇండివిజువల్ పర్సన్. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ థియరీ ఆర్ క్లాసికల్ ఆర్గనైజేషనల్ థియరీ. దెన్ ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయని చెప్పాను. అంటే FW టైలర్ ఇచ్చిన ఒక థియరీ ఉంది, హెన్రీ ఫేయర్ ఇచ్చిన ఒక థియరీ ఉంది, అండ్ మ్యాక్స్ వెబర్ ఇచ్చిన ఒక థియరీ ఉంది. సో ఫస్ట్ FW టైలర్, ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఇచ్చిన అతని థియరీ ఏంటో చూద్దాం. ఓకే, సో ద సైంటిఫిక్ మేనేజ్మెంట్ అప్రోచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ వర్క్ టు అచీవ్ ఎఫిషియన్సీ, స్టాండర్డైజేషన్. ఎఫిషియన్సీ అంటే బాగా వర్క్ చేయాలి, స్టాండర్డైజేషన్ అంటే డిపార్ట్మెంట్స్. ఇప్పుడు నువ్వు MBA చేసావా, MBA రిలేటెడ్ వర్కే చేస్తావు, అందులో నీ గ్రూప్ ఏంటో ఆ గ్రూప్ రిలేటెడే. ఇప్పుడు కామర్స్ చేసావా, ఆ కామర్స్ రిలేటెడ్ జాబ్స్లోనే వర్క్ చేస్తావు, అంటే వర్క్ స్టాండర్డైజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నిలబడి ఉన్నావు నువ్వు, ఒక బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, అందులో కూడా బాటిల్ మ్యానుఫ్యాక్చరర్ వేరే, క్యాప్స్ మ్యానుఫ్యాక్చరర్ వేరే, అవి మళ్ళీ బాటిల్ క్యాప్ కలిపి పెట్టి ప్యాక్ చేసే పర్సన్ వేరే. సో నువ్వు ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ అందులోనే ఉంటావు, యూ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్ ఎల్స్. సో స్టాండర్డైజేషన్, దెన్ స్పెషలైజేషన్, ఇందాక నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ అనమాట. దెన్ సింప్లిఫికేషన్. సో ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తే ఆబ్వియస్లీ కొంచెం వర్క్ సింప్లిఫై అవుతుంది. ఓకే, సో FW టైలర్ ప్రపోజ్ చేసింది ఇదే. ద అప్రోచ్ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ ఈజ్ త్రూ మ్యూచువల్ ట్రస్ట్. సో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే మేము చెప్పిన పని నువ్వు కంపెనీని నమ్మి కంపెనీ ప్రకారంగా వర్క్ చేయాలి. మ్యూచువల్ ట్రస్ట్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద వర్కర్స్. ఓకే, సో FW టైలర్ ప్రపోజ్డ్ 4 ప్రిన్సిపల్స్ అంట. ఏంటి? సైన్స్, నాట్ రూల్ ఆఫ్ థంబ్. రూల్ ఆఫ్ థంబ్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ లాగా ఉంటుంది. అంటే నేను ఈ రూల్ డిసైడ్ చేశాను, సండేస్ కూడా ఎవ్రీ ఎంప్లాయీ వర్క్ చేయాలి, సో అంతే, వర్క్ చేయాల్సిందే, నో అదర్ ఒపీనియన్స్ ఆర్ కన్సిడర్డ్. అంటే ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతున్నారు అవన్నీ కన్సిడర్ చేయరు ఇక్కడ. సో కానీ ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్లో ఇట్ ఈస్ సైన్స్, నాట్ రూల్ ఆఫ్ థంబ్. అంటే రూల్ ఆఫ్ థంబ్ అంటే రూల్ రిజిడ్గా ఫామ్ అయింది కాదు, ఇట్ ఈస్ సైన్స్. అంటే ఎక్స్పెరిమెంట్స్,
ఇలా చేస్తున్నాము, ప్రొడక్టివిటీ తగ్గింది, దెన్ నెక్స్ట్ ఇంకోలాగా చేద్దాం, లెట్స్ డూ ఇన్ అదర్ వే. అక్కడ కూడా ఫెయిల్ అయ్యాం, దెన్ లెట్స్ డూ ఇన్ వన్ మోర్ అదర్ వే. ఓకే, సో ఇట్ ఈస్ సైన్స్. దెన్ సైంటిఫిక్ సెలెక్షన్ ఆఫ్ వర్కర్. సైంటిఫిక్ సెలెక్షన్ అంటే ఎలా ఉండొచ్చు, నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్, నీకు ప్యాకేజింగ్లో ఉందా, నీకు ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లోనే జాబ్ ఇస్తాను. నీకు మార్కెటింగ్లో ఉందా, మార్కెటింగ్లోనే నువ్వు వర్క్ చేస్తావు. యూ విల్ నాట్ వర్క్ ఆన్ సేల్స్. ఓకే, నీకు అకౌంటింగ్లో ఉందా, అకౌంటింగ్లోనే వర్క్ చేస్తావు. ఓకే, యూ విల్ నాట్ వర్క్ ఆన్ సమ్ టాక్సేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్. బట్ నీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నువ్వు కామర్స్ చదువుకున్నందుకు, కానీ అక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోయేది. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ కోఆపరేషన్ రాదర్ దాన్ కాన్ఫ్లిక్ట్. సో మేనేజ్మెంట్ లేబర్ కోఆపరేషన్లో వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ, ఎందుకంటే డిపార్ట్మెంటలైజేషన్, స్పెషలైజేషన్ జరిగింది. సో మనకి వచ్చింది స్టాండర్డైజ్ది, మనకు నచ్చింది చేసినప్పుడు వర్క్ సింప్లిఫై అవుతుంది. సో కోఆపరేషనే ఉండేది కాన్ఫ్లిక్ట్ కన్నా. సో గొడవలు అనేవి తక్కువగా ఉండేవి. అదే రూల్ ఆఫ్ థంబ్ అన్నారనుకోండి, మేము చెప్పిందే మీరు చేయాలి అంటే డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ సైంటిఫిక్ ట్రైనింగ్ ఆఫ్ వర్కర్స్. సో ట్రైనింగ్ అనేది ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ అయింది. ఓకే, సైంటిఫిక్ ట్రైనింగ్ అంటే ఏంటి, ఇన్ వాట్ డిపార్ట్మెంట్ యు ఆర్ వర్కింగ్, ఇన్ దాట్ డిపార్ట్మెంట్ యూ గెట్ ట్రైన్డ్. దేర్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు లెర్న్, ఆ డిపార్ట్మెంట్లో నువ్వు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా నువ్వు అక్కడ పర్ఫామ్ చేయలేకపోతున్నావు, దెన్ షిఫ్ట్ ద డిపార్ట్మెంట్. నీకెక్కడ బాగా కాంపిటెన్సీ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి నిన్ను షిఫ్ట్ చేసేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద 4 principles of scientific management theory. The next slide. సో సైంటిఫిక్ థియరీ అర్థమైంది కదా. ఇప్పుడు లెట్ us see అడ్మినిస్ట్రేటివ్ థియరీ. మరి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, వాస్ ప్రొపౌండెడ్ బై హెన్రీ ఫేయోల్. నేను ఇందాక చెప్పినట్టే, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ and is based on several principles of management. In addition, management was considered as a set of planning, organizing, training, commanding, coordinating. So itanu kuda 5 functions of manager consider chesi ee 14 principles propose chesadu. Okay, so oka company ee 14 principles prakaranga work cheyali. అండ్ మన కంపెనీ ఈ 6 డిపార్ట్మెంట్స్గా ఉంటుందని అతను డివైడ్ చేశాడు. ఏ కంపెనీ అయినా అకార్డింగ్ టు హెన్రీ ఫేయోల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయంటే, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆల్ ద టెక్నికల్ వర్క్ హ్యాండిల్ చేస్తుంది. దెన్ కమర్షియల్ డిపార్ట్మెంట్ అంటే నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్, నువ్వు ఇస్తున్న సర్వీస్కో బయ్యింగ్, సెల్లింగ్. ఓకే, సో కస్టమర్స్కి ఇవ్వటము, దానికి రిటర్న్ డబ్బులు తీసుకోవడం, ట్రేడ్ అనమాట, ట్రేడ్ ప్రాసెస్ టేక్ కేర్ చేస్తారు వీళ్ళు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంటే మనీ రిలేటెడ్ హ్యాండిల్ చేస్తారు వీళ్ళు. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్. సో ఫిజికల్ సెక్యూరిటీ, ఆఫీస్ ప్రెమిసెస్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, లేదా నీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, లేదా టెక్నికల్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు. సెక్యూరిటీ క్యాన్ బి ఎనీథింగ్, ఫర్ ఎనీథింగ్. ఓకే, దెన్ అకౌంటింగ్. సో నువ్వు ఈ కమర్షియల్ దాంట్లో నువ్వు చేస్తున్న ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, వాటి రిలేటెడ్ వాట్ ప్రాఫిట్స్, లాసెస్, ఓకే, అసెట్స్, లయబిలిటీస్, ఓకే, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ చేసే డిపార్ట్మెంట్. దెన్ మేనేజ్మెంట్ అంటే ఇవన్నీ మనతో చేయించే వాళ్ళే వీళ్ళు, మేనేజీరియల్ డిపార్ట్మెంట్. సో ఒక కంపెనీని ఇన్ని డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేసి మన మేనేజర్ 5 ఫంక్షన్స్ కన్సిడర్ చేసి ఈ 14 ప్రిన్సిపల్స్ ప్రపోజ్ చేశాడు హెన్రీ ఫేయోల్. సో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుంది, డివిజన్ ఆఫ్ వర్క్ ఉంటుంది. డివిజన్ ఆఫ్ వర్క్ అంటే అసైన్ ఈచ్ ఎంప్లాయీ ఏ టాస్క్ దట్ కెన్ బికమ్ ప్రొఫిషియంట్, సో దట్ దే కెన్ బికమ్ ప్రొఫిషియంట్ ఎట్. అంటే ఒక టాస్క్ కంటిన్యూస్గా వాళ్ళతో చేయిస్తే
వాళ్ళు ఆటోమేటిక్గా టాస్క్ నేర్చుకుంటారు అని చెప్తున్నాడు. ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్ యాజ్ ఎంప్లాయీ బికమ్స్ మోర్ స్కిల్డ్, అష్యూర్డ్ అండ్ ఎఫిషియంట్. అంటే నువ్వు పలానా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యావా, అదే డిపార్ట్మెంట్లో కంటిన్యూ అవుతావు. వర్క్ డివైడ్ అవుతుంది, సో దట్ వర్క్ సింప్లిఫై కూడా అవుతుంది. ఓకే, సో దీస్ డేస్ కంపెనీ స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంపెనీస్ ఆర్ గోయింగ్ గ్లోబల్. అంటే ఒక కంట్రీలో కాకుండా కంప్లీట్ గ్లోబ్లో మనం పర్ఫార్మెన్స్ ఉంటుంది, మన ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ కోకోకోలా తీసుకుందాం. కోకోకోలా ఈజ్ ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ కంట్రీ. సో థింక్ ఆఫ్ దేర్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, థింక్ ఆఫ్ దేర్ అకౌంట్స్, థింక్ ఆఫ్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అ కోకోకోలా కంపెనీ. సో ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది, యూకేలో ఉంది, ఓకే, దెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంది, ఆల్మోస్ట్ ప్రతి కాంటినెంట్లో ఉంది. మరి వాళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, కమర్షియల్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, ఫైనాన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి. ఓకే, కోకోకోలా ఫార్ములా ట్రేడ్ సీక్రెట్. సో ఆ డ్రింక్లో కలిపే సబ్స్టాన్సెస్ అనేది మనకి ట్రేడ్ సీక్రెట్. సో దానికి రిలేటెడ్ సెక్యూరిటీ ఎలా ఉంది, అకౌంటింగ్ ఎలా ఉంది, మేనేజర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు ఇక్కడ. డివిజన్ ఆఫ్ వర్క్. ఓకే, ఇప్పుడు డివిజన్ ఆఫ్ వర్క్ అర్థమైందా ఒక కంపెనీకి? సో ఇంత పెద్ద కంపెనీకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని టాస్క్లు ఉంటాయి. ఇదే లేదనుకోండి డివిజన్ ఆఫ్ వర్క్, దెన్ కంప్లీట్ బిజినెస్ విల్ గెట్ క్లమ్జీ, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఎవరిది వాళ్ళకి డివిజన్ ఆఫ్ వర్క్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ authority. Managers must possess the authority to give orders and recognize that with authority comes responsibility as well as rank. Fayol argues that managers' intelligence, experience and values should command respect. Manager ga unnava, then you should definitely command respect రావాలి. ఎందుకు అంటే అథారిటీ ఉండగానే అయిపోదు, చైర్లో మేనేజర్లా కూర్చోగానే కాదు. అలాంగ్ విత్ దట్ యూ విల్ ఆల్సో గెట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ పీపుల్ టు మేక్ పీపుల్ టు డూ ఆల్ దీస్ జాబ్స్. ఇవన్నీ చేయించాల్సిన పర్సన్వే నువ్వు. ఓకే, సో నీ అథారిటీతో పాటు నీకు రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. సో అథారిటీ అనేది ఉండాలి అని చెప్తున్నాడు హెన్రీ ఫేయోల్. దెన్ నెక్స్ట్ డిసిప్లైన్ కూడా డెఫినెట్గా ఉండాలి. ఓకే, ఎవ్రీ వన్ షుడ్ ఫాలో ద రూల్స్. టు హెల్ప్ యూ కెన్ మేక్ అగ్రీమెంట్స్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ క్లియర్ ఫర్ ఆల్ టు సీ. ఓకే, సో రూల్స్ అనేవి ఓపెన్గా ఉండాలి. ప్రతి కంపెనీకి బ్లూ బుక్ ఉంటుంది. బ్లూ బుక్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ రూల్స్ అండ్ పాలసీస్, ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్ ఇన్ అ కంపెనీ. సో అది అందరికీ తెలిసి ఉండాలి, క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. ఓకే, సో డిసిప్లైన్ మెయింటైన్ అవుతుంది. అప్పుడు అందరికీ రూల్స్ ఐడియా ఉన్నప్పుడు ఆ రూల్ ప్రకారమే వర్క్ చేస్తారు. ఐడియా లేకపోతేనే మనకి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో డిసిప్లైన్ ఉండాలి. దెన్ నెక్స్ట్ యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఏమంటున్నారు, అన్ ఎంప్లాయీ షుడ్ రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ వన్ సూపర్వైజర్ ఓన్లీ. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ముగ్గురు బాసెస్ ఉన్నారు నీకు, ముగ్గురు బాసెస్ 3 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఒకటే ప్రాజెక్ట్ మీద. నువ్వు ఏ బాస్ ప్రకారం చేస్తావు మరి నీ ప్రాజెక్ట్ని? సో బాస్ అనే పర్సన్ ఒకడే ఉండాలి. ఫర్ యూ the supervisor must be only one person, so that ఆ 1 person commands directions నువ్వు వింటావు, దాని ప్రకారంగానే వర్క్ చేస్తావు. సో దట్ నీ సబార్డినేట్కి కూడా నువ్వు అదే చెప్తావు. నీతో పాటు ఇంకా 2 కూడా మేనేజర్స్ నీ సబార్డినేట్కి అయ్యి ఉంటే హౌ యూ విల్ మేక్ దట్ పర్సన్ డూ వాట్ యూ వాంట్ హిమ్ టు డూ? సో అలా జరగదు. కాబట్టి యూనిటీ ఆఫ్ కమాండ్ మెయింటైన్ అవ్వాలి. అదర్వైజ్ అథారిటీ, డిసిప్లైన్, ఆర్డర్, స్టెబిలిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి.
ఓకే, నేను ఆర్డర్ ఇచ్చాను అంటే నేను ఆర్డర్ ఇచ్చాను, అథారిటీ ఎవరిది? క్వశ్చన్ మార్క్. డిసిప్లైన్, ఆ బాస్ చెప్పిన పని చేశాను, ఈ బాస్ చెప్పిన పని నాకు చేయలేకపోతున్నాను ఎందుకంటే ప్రాజెక్ట్ ఉన్నదే ఒకటి. డిసిప్లైన్ డిస్టర్బ్ అయిపోయింది. ఆర్డర్, సో నా వర్క్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళ వర్క్ చేయట్లేదు అని ఇంకొక మేనేజర్ అనొచ్చు, లేదా వాళ్ళ వర్క్ చేస్తున్నావు, నా వర్క్ చేయట్లేదు, ఆర్డర్ డిస్టర్బ్ అయిపోయింది. దెన్ ఓవరాల్గా ఇవన్నీ డిస్టర్బ్ అయితే స్టెబిలిటీయే ఉండదు. ఓకే, సో అందుకే యూనిటీ ఆఫ్ కమాండ్ ఉండాలి. యూనిటీ ఆఫ్ డైరెక్షన్ కూడా ఉండాలి. యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి? టీమ్స్ విత్ ద సేమ్ ఆబ్జెక్టివ్ షుడ్ బి వర్కింగ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఓన్లీ వన్ మేనేజర్ యూజింగ్ వన్ ప్లాన్. దట్ ఫేయోల్ రోట్ ఈజ్ ద కండిషన్ ఎసెన్షియల్ టు యూనిటీ ఆఫ్ యాక్షన్, కోఆర్డినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఫోకసింగ్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఇప్పుడు నీ బాస్ నీకు ఒక గోల్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి నీ సబార్డినేట్స్కి అదే చెప్పాలి. నీకు ప్రకారంగా నీ బాస్ గోల్ని మార్చుకొని చేంజెస్ చేసి చెప్పకూడదు. యూనిటీ ఆఫ్ డైరెక్షన్. వాట్ ఏ టాప్ లెవెల్ మేనేజర్ ఈజ్ థింకింగ్, సేమ్ వే ద లేబర్ షుడ్ ఆల్సో థింక్. ఓకే, రతన్ టాటా మైండ్లో ఉన్న ఆలోచనే ఆ రతన్ టాటా కంపెనీలో వర్క్ చేసే ఫస్ట్ లైన్ మేనేజర్స్ మైండ్లో, ఆ లేబర్, ఒక కార్కి కలర్ వేసే లేబర్ మైండ్లో కూడా ఈ కలర్ ఇంత పాలిష్ వేయాలి అనేది ఇక్కడ మెయిన్ మేనేజ్మెంట్ ఏదనుకుంటే ఇతనే ఇంప్లిమెంట్ చేసేది. అదే టాప్ టు బాటమ్ రీచ్ అవ్వాలి, ఒకటే గోల్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. దెన్ కలెక్టివ్ ఇంట్రెస్ట్ ఓవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, అంటే యువర్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు గ్రూప్ ఇంట్రెస్ట్. ఫర్ సపోజ్ ప్రొడక్షన్ మేనేజరే ఉన్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్ ఉన్నాడు. సో మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్కి ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. సో బైక్స్ ఒక 10 కలర్స్లో తీయాలని ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్కి, కానీ అలా ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? నో, దట్ ఈస్ హిజ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. కానీ మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? కలెక్టివ్ ఇంట్రెస్ట్, అంటే కంపెనీ గోల్కి. కంపెనీ 5 కలర్స్ తీయాలనుకుంటే ఆ 5 కలర్సే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దో నీకు 10 కలర్స్లో తీయాలని ఉన్నా యాజ్ ఎ మేనేజర్. నీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఇక్కడ అవసరం లేదు, కంపెనీ గోలే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, కంపెనీ గోల్కి తగ్గ పనులే నువ్వు కంపెనీలో చేయాలి, బట్ నాట్ ఆన్ యువర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఓకే, దెన్ రెమ్యూనరేషన్. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ డిపెండ్స్ ఆన్ ఫెయిర్ రెమ్యూనరేషన్ ఫర్ ఎవ్రీవన్, ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ రెమ్యూనరేషన్. ఫెయిల్ ఏమన్నాడు? పే షుడ్ బి ఫెయిర్ అండ్ రివార్డ్ వెల్ డైరెక్టెడ్ ఎఫర్ట్. సో నీ ఎఫర్ట్, ఎంప్లాయీస్ ఎఫర్ట్ ప్రకారం రెమ్యూనరేషన్, శాలరీస్, వేజెస్ అనేవి ఉండాలి. ఫైనాన్షియల్గా అయినా నాన్ ఫైనాన్షియల్గా అయినా. ఫైనాన్షియల్గా అంటే మనకు వచ్చే శాలరీ, మానిటరీ శాలరీ. నాన్ ఫైనాన్షియల్గా ఏముంటాయి? వెల్ఫేర్ మెజర్స్ ఉండొచ్చు, లైక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మీ ఫ్యామిలీకి ఈ ట్రిప్ మేము కంపెనీ ద్వారా స్పాన్సర్ చేస్తున్నామని, అలాంటి సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, నాన్ ఫైనాన్షియల్ థింగ్స్. లేదా రెప్యూటేషన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, లైక్ నిన్ను అందరూ నోటీస్ చేయాలి, పలానా ప్రాజెక్ట్ పైన వర్క్ చేసింది ఇతనే, రికగ్నిషన్, రెప్యూటేషన్, అవార్డ్స్. ఓకే, అవార్డ్స్ ఇవ్వటం, సో అలాంటివి. సో ఫెయిర్ రెమ్యూనరేషన్ ఉండాలి కంపెనీలో. సో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ ఇప్పటికీ కూడా ప్రతి కంపెనీ ఇవన్నీ ఫాలో అవుతుంది. సో ఒక పర్సన్ హెన్రీ ఫేయోల్ డెవలప్ చేసిన 14 ప్రిన్సిపల్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ స్టిల్ ఫాలో. ఓకే, దెన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే ఏంటి? బ్యాలెన్సింగ్ సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ ఫ్రమ్ ద టాప్ విత్ లెట్టింగ్ ఎంప్లాయీస్ మేక్ డెసిషన్స్. A place for everyone and everyone in his place. అంటే కొన్ని డెసిషన్స్ సెంట్రలైజ్డ్ ఉంటాయి, కొన్ని డెసిషన్స్ డీసెంట్రలైజ్డ్ ఉంటాయి. అంటే మేనేజర్
మేనేజరే తీసుకునే డెసిషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు టాటా నానో మ్యానుఫ్యాక్చర్ చేయమని రతన్ టాటా చెప్పారు, కానీ ఆ టాటా నానోలో ఎన్ని విండోస్ ఉండాలి, విండోస్ పవర్ విండోస్ ఉండాలా, నార్మల్ విండోస్ ఉండాలా, ఆ టైర్ మెటీరియల్ ఏమి ఉండాలి, ఆ ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉండాలి, ఎన్ని కలర్స్ పెట్టాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలి, లోపల సీట్స్కి ఎలాంటి లెదర్ వాడాలి, ఇవన్నీ చెప్పరు. సో టాటా నానో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న డెసిషన్ ఈజ్ సెంట్రలైజ్డ్ డెసిషన్. అంటే అది చేయాలనుకుంటున్నాను అంతే, అది టేకెన్ బై రతన్ టాటా. కానీ అతను ఏమన్నాడు, 1 lakh రూపీస్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్నాడు దాన్ని. సో అది సెంట్రలైజ్డ్ డెసిషన్. ఆ 1 lakhలో కార్ని ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ పెట్టి ఎలా మోడల్ డెవలప్ చేయాలి అనేది డీసెంట్రలైజ్డ్. అది మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. ఓకే, సో సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ ఉండాలి కంపెనీలో. మొత్తం సెంట్రలైజ్ చేస్తే వీ కాంట్ వర్క్, అంటే మొత్తం రూల్ ఆఫ్ థంబ్ అయిపోతుంది అప్పుడు అది. ఓకే, దెన్ నెక్స్ట్ స్కేలార్ చైన్. స్కేలార్ చైన్ అంటే హూ హ్యాస్ టు రిపోర్ట్ టు హూమ్, అంటే నా ఇమీడియట్ మేనేజర్ ఎవరు, నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి, నేను చేసిన వర్క్ ఎవరికి చెప్పాలి, నేను ఇవాళ ఇంత వర్క్ చేశాను అనేసి. సో ఆ క్లారిటీ ప్రతి ఎంప్లాయీకి ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండద్దు. సో నీ మీద 3 బాసెస్ ఉన్నారు. సో ఇవాళ వరకు ఈ బాస్కి చేశానని చెప్తాను, నేను లీవ్ తీసుకుంటున్నాను, ఇంకో బాస్ ఫ్రెండ్లీగా ఉంటాడు. సో లీవ్స్ గురించి ఇంకో బాస్కి చెప్పావు, ఇతను ఓకే అన్నాడు, కానీ ఇతను నెక్స్ట్ ఇయర్ నీ కోసం నీతోనే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇతను ఎదురు చూస్తుంటాడు ఈ పర్సన్ ఏడి అని. అడిగినప్పుడు నేను ఈ బాస్కి చెప్పాను లీవ్ గురించి అంటే నో, ఇట్స్ టోటల్ రాంగ్. సో స్కేలార్ చైన్ అనేది క్లారిటీ ఉండాలి, నువ్వెవరికి రిపోర్ట్ చేయాలి మ్యాండేటరీగా కంపెనీలో అనేది క్లారిటీ ఉండాలి. దెన్ ఆర్డర్ అంటే ద రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఒక రైట్ పర్సన్కి రైట్ జాబ్ ఇచ్చి, రైట్ టైంలో ఇచ్చి, రైట్ ప్రాజెక్ట్ ఇచ్చి, రైట్ శాలరీ ఇచ్చి. ఓకే, సో అలా ఒక ఆర్డర్ అనేది కంపెనీలో మెయింటైన్ అవ్వాలి. ఓకే, దెన్ నెక్స్ట్ ఈక్విటీ, అందరినీ ఈక్వల్గా చూడాలి, ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు. ఓకే, జెండర్ బేసిస్ కానీ, ఎడ్యుకేషన్ బేసిస్ కానీ, రిలీజియన్ బేసిస్ కానీ, నేషనాలిటీ బేసిస్ కానీ, కాస్ట్ బేసిస్ కానీ, ఏ బేసిస్లో కూడా డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఈక్వల్గా చూడాలి అందరినీ. సో దట్ ఈక్వల్గా చూసినప్పుడు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి రికగ్నైజ్ చేసినప్పుడే మనకి వాళ్ళ నుంచి లాయాలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, కమిట్మెంట్ అనేది ఇస్తారు ఎంప్లాయీస్. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్. సో స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అంటే దీస్ డేస్ గవర్నమెంట్ కంపెనీస్లో స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది మనకి. అంటే ఒకసారి జాయిన్ అయ్యామా, రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో మనం ఆలోచిస్తాం ఒక గవర్నమెంట్ కంపెనీలో. నెక్స్ట్ ఇంకో కంపెనీకి మూవ్ అవ్వటానికి ఆలోచించాం. బట్ అదే మనం ప్రైవేట్ కంపెనీ అనుకోండి, వి డోంట్ నో వెదర్ దట్ కంపెనీ విల్ హోల్డ్ ఆన్ టు అస్ ఫర్ సో లాంగ్ ఆర్ వెదర్ వీ విల్ స్టే ఇన్ దట్ కంపెనీ ఫర్ సో లాంగ్. కంపెనీస్ మారుతూనే ఉంటాము, కానీ స్టెబిలిటీ అనేది మనకి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక లేకపోతే దెన్ వీ డోంట్ వర్క్ కమిటెడ్లీ. అసలు ఎందుకంటే హ్యాపీగా ఉండము, కమిట్మెంట్ ఇవ్వము. ఎందుకంటే ఏమో నేను రేపు ఈ కంపెనీ వదిలేయచ్చు, ఇంకో కంపెనీ జాయిన్ అవ్వచ్చు, సో లెట్ మీ నాట్ వర్క్ సో మచ్ ఫర్ దిస్ కంపెనీ అని అనుకోవచ్చు. సో అలాంటి ఫీలింగ్స్ లేకుండా ఎంప్లాయీ కమిటెడ్గా, డివోటెడ్గా, లాయల్టీతో వర్క్ చేయాలంటే మనకి ఇది మెయింటైన్ అవ్వాలి. లాంగ్ టర్మ్ అంటే నువ్వు సరిగ్గా వర్క్ చేయట్లేదా, నీ కంపెనీ నేను తీసేయకూడదు, నీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి నీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ నీకు జాబ్ ఇచ్చేంత టైం నీ పైన స్పెండ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఇనిషియేటివ్. సో ప్రతి ఎంప్లాయీ ఇనిషియేషన్ తీసుకునేలాగా ఉండాలి. ఓకే, ఎంప్లాయీ షుడ్ బి ఎంకరేజ్డ్ టు డెవలప్ అండ్ క్యారీ అవుట్ ప్లాన్స్. కొత్త ప్లాన్ ఉందా, భయపడి పారిపోవటం కాదు, ఎస్ ఐ విల్ డూ ఇట్ అనే ఆ స్పిరిట్ మెయింటైన్ చేయగలగాలి ఎంప్లాయీస్.
ఇనిషియేషన్. దెన్ ఈస్పెరిట్ డి కార్ప్స్ అంటే యూనిటీ. సో every company will definitely work in teams and groups. సో ప్రతి గ్రూప్లో టీమ్ స్పిరిట్ ఉండాలి, యూనిటీ ఉండాలి, మోరల్ అంటే మంచి వాల్యూస్ ఎథిక్స్ ఫాలో అవుతూ గ్రూపిజం మెయింటైన్ చేస్తూ విత్ గుడ్ కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ మెయింటైన్ చేస్తూ యునైటెడ్గా వర్క్ చేయాలి. సో ఏ కంపెనీ అయినా ఈ 14 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే అన్ని డిపార్ట్మెంట్స్లో దెన్ ఆ కంపెనీ సక్సీడ్ అవుతుంది అనేసి మనకి హెన్రీ ఫేయోల్ ప్రపోజ్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ. దెన్ నెక్స్ట్ బ్యూరోక్రటిక్ థియరీ. మ్యాక్స్ వెబర్ అనే పర్సన్ రీసెర్చ్ చేసి ప్రపోజ్ చేసిన థియరీ. ఈయన ఏమంటున్నారు, బ్యూరోక్రసీ అంటేనే మనం ఏంటి, రూల్ ఆఫ్ థంబ్ ఉండకూడదు అని సైంటిఫిక్ మేనేజ్మెంట్లో, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్లో చూసాం. కానీ ఇక్కడ ఉండేవన్నీ రూల్సే. ఓకే, సో మ్యాక్స్ వెబర్ 6 క్యారెక్టరిస్టిక్స్ ప్రపోజ్ చేశారు. అవి ఏంటో చూద్దాం. హైరారికల్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్. సో హైరార్కీ అనేది మెయింటైన్ అవుతుంది అంటే అథారిటీస్, రెస్పాన్సిబిలిటీస్, జాబ్స్, పొజిషన్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకే వాళ్ళు చెప్పిందే మనం చేయాలి, మేనేజ్మెంట్ చెప్పిందే. ఓకే, దెన్ డివిజన్ ఆఫ్ లేబర్ డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఏంటి, చాలా కంపెనీస్ ఈ ప్రకారంగా కూడా ఉంటాయి. కొన్ని కంపెనీస్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ ప్రకారంగా ఉంటాయి, సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ ప్రకారంగా కూడా ఉంటాయి, ఇలా కూడా ఉంటాయి. వీళ్ళు ఎలా ఉంటారు, ఒక మంచి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే వాళ్ళకి CEO ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు, ఎంప్లాయీస్ ఎవరు, లేబర్ ఎవరు, ఈ క్లారిటీ బాగా మెయింటైన్ అవుతుంది. స్కేలార్ చైన్. దెన్ డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ బేసిస్లో ఆ స్పెషలైజ్డ్ పర్సన్స్ని ఆ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఇస్తారు. దెన్ ఫార్మల్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఇంటర్వ్యూ ప్రొసీజర్స్ ఉంటాయి. మంచి ఎక్స్పీరియన్స్, కాంపిటెన్సీ, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మరి హైర్ చేసుకుంటారు. దెన్ కెరియర్ ఓరియంటేషన్ ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఓనర్షిప్ అండ్ మేనేజర్స్ ఆర్ career employees. Protection from arbitrary dismissal is guaranteed. ఓకే, సో ఒక మేనేజర్కి ఒక ఎంప్లాయీకి పడట్లేదు. సో ఆ మేనేజర్ ఆ ఎంప్లాయీని తీసేసే ఆ రైట్ మాత్రం ఆ మేనేజర్కి ఉండదు ఇక్కడ. సో మేనేజర్స్ ఆర్ ఆల్సో ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ వాళ్ళు ఓన్లీ టాప్ లెవెల్ పీపుల్ లైక్ CEO డిసైడ్ చేసి, CEO ఈజ్ ఆల్సో ఏ మేనేజర్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేసిందే వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు కూడా ఎంప్లాయీసే, కెరియర్ ఓరియంటెడ్గా ఉంటారు. దెన్ ఫార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. Rules regulations are documented to ensure reliable, predictable behavior. Managers must depend on formal organizational rules only. వాళ్ళ సొంతంగా నేను మేనేజ్మెంట్ టీమ్ కదా అనేసి వాళ్ళ ఓన్ రూల్స్ ఫామ్ చేయడానికి ఉండదు. బ్లూ బుక్ అనేది కంపెనీ ఓనర్స్ డెవలప్ చేస్తారు, దాని ప్రకారం వర్క్ చేయాలి. దెన్ ఇంపర్సనాలిటీ. రూల్స్ ఆర్ అప్లైడ్ యూనిఫామ్లీ టు ఎవ్రీ వన్. సో నువ్వు మేనేజరా, నువ్వు ఎంప్లాయీయా, నువ్వు లేబరా, మీరందరూ నాకు ఈక్వలే. లేబర్కి ఒక రూలు, ఫస్ట్ లైన్ మేనేజర్కి ఒక రూలు, టాప్ లెవెల్ మేనేజర్కి ఒక రూలు ఉండదు. ఎవ్రీ వన్ విల్ ఫాల్ అండర్ ద సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవే ఫాలో అవుతారు అందరూ. ఓకే, దెర్ ఈజ్ నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఫేవరెటిజం. ఫేవరెటిజం అనేది అస్సలే ఉండదు ఇక్కడ. ఓకే, సో బ్యూరోక్రటిక్ థియరీ ప్రపోజ్డ్ బై మ్యాక్స్ వెబర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిటిసిజం కూడా చూద్దాం. క్రిటిసిజం ఆఫ్ క్లాసికల్ థియరీ అండ్ ట్రెడిషనల్ ఆర్గనైజేషనల్ థియరీ. సో ఇన్ని థియరీస్ ఉన్నాయి కదా, ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, బట్ నో, దీనికి కూడా కొన్ని డ్రాబ్యాక్స్, క్రిటిసిజమ్స్ ఉంటాయి. ఏంటి, ఇట్ ఇగ్నోర్స్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఆబ్వియస్లీ. అందుకే మనకి నెక్స్ట్ వచ్చింది ఈ టైప్ హ్యూమన్ రిలేషన్స్ థియరీ వచ్చింది మనకి పిక్చర్లోకి. సో ఇక్కడ హ్యూమన్ అనేది మనం మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతున్నారు,
అనేది అక్కర్లేదు. ఓన్లీ మెషిన్ లాగా ట్రీట్ చేస్తారు, ఇలా రూల్స్ ఫ్రేమ్ చేస్తారు, ఆ రూల్స్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. అదొక డ్రాబ్యాక్. ఇట్ బిలీవ్స్ దట్ పీపుల్ ఎట్ వర్క్ కెన్ బి మోటివేటెడ్ సోల్లీ త్రూ మానిటరీ ఇన్సెంటివ్స్. సో శాలరీ ఇచ్చామా, మనీ ఇచ్చేసామా, దెన్ ఫినిష్, ఎంప్లాయీస్ ఆటోమేటిక్ మోటివేట్ అయిపోతారు, వర్క్ చేస్తారు అని అనుకుంటారు ఇక్కడ. బట్ నో, అలా ఉందా దీస్ డేస్? వెన్ దెర్ ఈస్ నో రికగ్నిషన్ ఫర్ యువర్ వర్క్, రెప్యుటేషన్ లేదు, నీకు రెప్యుటేషన్ సెకండరీ, బట్ నువ్వు చేసిన వర్క్ని కూడా రికగ్నైజ్ చేయట్లేదు, జస్ట్ మానిటరీగా నీకు శాలరీ వేసేస్తున్నారు అనుకోండి. విల్ యూ స్టే విత్ దట్ కంపెనీ? నో, విల్ డెఫినెట్లీ చేంజ్ ద కంపెనీ. ఎందుకంటే మనకి నెక్స్ట్ స్లైడ్స్లో అబ్రహం మాస్లోస్ నీడ్ హైరార్కీ చూస్తే అర్థమైపోతుంది. మనకి మనీ అనేది జస్ట్ బేసిక్ నీడ్, దాని ద్వారా ఎన్నో నీడ్స్ మనం సాటిస్ఫై చేసుకోవాలి. ఓకే, సో అదొక్కటి సరిపోదు మనకి. దెన్ నెక్స్ట్, ఇట్ ఈజ్ అన్ అథారిటేరియన్ థియరీ. ఆబ్వియస్లీ అథారిటీతోనే ఉంటుంది, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫ్రేమ్ అయిపోయి ఉంటాయి, మనం జస్ట్ దాన్ని ఫాలో అవ్వటమే. కాబట్టి ఇది కూడా ఒక డ్రాబ్యాక్. దెన్ నెక్స్ట్, it is based on certain principles which are based mainly on experience and not tested by scientific researches. So scientific researches కాకుండా సర్టెన్ ప్రిన్సిపల్స్ వాళ్ళే ఫామ్ చేసి, ఎందుకు ఎలా ఫామ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ సమ్ ఎక్స్పీరియన్సెస్, మాకు ఇలా జరిగింది అందుకే ఈ రూల్ పెట్టాము. సో అలా ఫామ్ అయ్యాయి తప్పితే పెద్దగా రీసెర్చ్ చేసి ఫామ్ చేసిన ప్రిన్సిపల్స్, రూల్స్ ఏం కాదు. అదొక డ్రాబ్యాక్. ఇట్ టేక్స్ స్టాటిక్ వ్యూ ఇన్స్టెడ్ ఆఫ్ డైనమిక్ వ్యూ. స్టాటిక్ వ్యూ అంటే దే డోంట్ థింక్ దట్ ఆర్గనైజేషన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కీప్స్ చేంజింగ్ అని. ఇప్పుడు ఫ్రేమ్ చేసాం ఆ రూల్, ఇయర్స్ టుగెదర్ అదే రూల్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, లైక్ ఆర్ గవర్నమెంట్ కంపెనీస్ దీస్ డేస్. గవర్నమెంట్ కంపెనీస్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పుడో ఫ్రేమ్ చేసినవి ఉంటాయి, అవే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఓకే, ఇట్ రిగార్డ్స్ ఆర్గనైజేషన్ యాజ్ అ క్లోజ్డ్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్. అదే నేను ఇందాక చెప్పింది. ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఇట్స్ ఎవర్ చేంజింగ్, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఎస్ ఆర్ నో? ఎస్బీఐ కాదు, ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీయే చూడండి ఎంత చేంజ్ అయింది. ఇదివరకు మనకి ఏ వర్క్ బ్యాంక్ రిలేటెడ్ కావాలన్నా వీ షుడ్ డెఫినెట్లీ గో టు ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఎ బ్యాంక్. బట్ ఇప్పుడు సిట్టింగ్ ఎట్ హోమ్, సింప్లీ యూజింగ్ ద టెక్నాలజీ, ఇంటర్నెట్, మొబైల్స్, యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. ఎస్ ఆర్ నో? సో ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. కానీ ఆ చేంజెస్ ప్రకారంగా మారాలని ఈ థియరీస్లో ఎక్కడా చెప్పలేదు. ఓకే, క్లాసికల్ థియరీస్లో అదే ఇక్కడ చెప్తున్నారు. క్లోజ్డ్ సిస్టమ్గానే తీసుకుంటారు కానీ ఓపెన్ సిస్టమ్గా ఇక్కడ కన్సిడర్ చేయరు. థస్ it ignores the influence of external factors on organization and its members. So human based considerations classic theory లో లేవు. అందుకే మనకు వచ్చింది నెక్స్ట్ టైప్, నియో క్లాసికల్ ఆర్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్గనైజేషనల్ థియరీ. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.